మనం కష్టపడి ఎంతోమంది చేసుకోలేరు కాబట్టి మనం టౌన్ తర్వాత డిస్టిక్ తర్వాత స్టేట్లో మనం ఈ అన్ని సమస్యలన్నీ తీర్చుకుంటూ ఉన్నాం. పీపీగా ఒక 2 సంవత్సరాల కాలం ఇన్స్టిట్యూషన్గా ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ముందుగా మన స్టేట్లో మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. ఈరోజు మన ప్రకాశం జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఒక కొత్త శకం ప్రారంభించబడుతుంది. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా ఏపీటీసీఏగా మనుగడ మాత్రమే ఉన్న మనం ఇప్పుడు ఏపీటీసీఏ రాష్ట్ర వ్యాప్తంగా అప్సాగా అంటే ఏపీ అంటే స్టూడెంట్స్ కాన్వెంట్స్ లేని కారణంగా ఈ సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఏర్పడ్డ నేపథ్యంలో మనం వారితో కలిసి రాష్ట్రంలో భాగం పంచుకోబోతున్నాం. ఇటువంటి ఒక బహుత్తరమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఒంగోలు పార్లమెంట్ మెంబర్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సుబ్రహ్మణ్యం రాజు గారికి, అలాగే ఈ ఏపీటీసీని ఈ అప్సాని రాష్ట్రంలో నిలపడంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న సుందరరావు గారికి అందరికీ కూడా సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంవత్సరాలుగా అంటే ఈ ఏపీటీసీఏ 50 సంవత్సరాల క్రితం మన చిరంజీవిరావు గారు అనే ఒక గుంటూరు నుంచి దీన్ని స్టార్ట్ చేయడం. అప్పుడు గుంటూరులో సివిఎన్ ధన్ గారిని ఆ రోజుల్లో రవి కళాశాల ఆయన, అలాగే మన క్రమంలో లావు రత్తయ్య గారు కొన్ని సంవత్సరాల పాటు దీని నాయకులుగా, తర్వాత నారాయణ గారు, రత్నం గారు, ఇటువంటి ప్రముఖులందరూ కూడా ఏపీటీసీని మొదట లీడ్ చేసిన వ్యక్తులు. ఆ తర్వాత కాలంలో అనేక మంది ఈ యొక్క ఏపీటీసీలో సభ్యులుగా అనేక విద్యా సమస్యలు పరిష్కరించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారు. నా వరకు 1991 నుంచి ఈ అసోసియేషన్లో నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. మరి రాష్ట్ర కోశాధికారిగాను, రాష్ట్ర అధ్యక్షుడిగా అన్ని రకాల పదవులు ఆ రోజుల్లో నిర్వహించడం జరిగింది. అయితే మేము ఇక్కడ చూసేదంటే మేము ముఖ్యంగా ఫ్రెండ్లీ వాతావరణం అంటే స్కూల్స్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేట్టుగా చూస్తున్నాం. ఇక్కడ 2-3 అసోసియేషన్లు ఉన్న సమస్యలు వచ్చేసరికి అందరం కలిసిపోయాలని మేము పోరాడుతున్నాం. ఎక్కడ కూడా మాతో డీవియేషన్ లేవు. మన అప్సా కావచ్చు, అబుస్మా కావచ్చు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతుంది. గతంలో మేము 3-4 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాం. 5% మందికి ఫ్రీ సీట్స్ ఇవ్వడంలో వాళ్ళు నిర్ణయించిన ఒక చట్ట ప్రకారం చెప్పింది విద్య నేర్పమని మాత్రమే. అయితే మా చేత చెల్లించకపోవడంతో అనేక విద్యా సంస్థలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇవాళ దానికి మన ఒక బాధలు కలుపుకొని ఈ చట్టాన్ని మొత్తం మార్చి పూర్తిగా విద్యా సంస్థలు చాలా ఇబ్బందులు పడ్డాయి. త్వరగా చెప్పాలంటే మరి మనుగడ సారిగా లోకేష్ గారు ఉన్నప్పుడు ఇప్పటికీ కనీసం 5-6 సార్లు ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం. మీ అందరూ కూడా విద్యా సంస్థలే, మీ అందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో మంచి ఆయన ఓపెన్గా ప్రైవేటు విద్యా సంస్థలకి అలాగే ప్రభుత్వ విద్యా సంస్థలకి మాకు అన్ని రకాల సహకారం అందిస్తున్నందుకు మీ అందరి తరఫున మేము మా అభినందనలు తెలియజేస్తున్నాం. అలా ఎంపీ గారు గతంలో కూడా చాలాసార్లు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఆయన పరిష్కారాలు చేశారు. ఇటీవల కొన్ని విద్యా సంస్థల్లో ఏదైనా చిన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి సొల్యూషన్స్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా సంస్థలు విచక్షణ లేకుండా ఇక్కడ మేము అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తూ మేము కూడా ఉపాధి పొందుతూ యాక్చువల్గా ప్రైవేట్ విద్యా సంస్థలు లేకపోతే ప్రభుత్వం పైన ఎంత భారం ఉండేదో మనకు తెలుసు. అటువంటి భారాన్ని మోపకుండా మంచి నాణ్యమైన విద్యను మేము అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులో కేవలం 20-30% మాత్రమే మేము ఫీజులో వసూలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ విద్యా హక్కు చట్టం ప్రకారం ఒక క్యాలిక్యులేషన్ తీశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల యొక్క జీతాలు డివైడెడ్ బై విద్యార్థుల సంఖ్య చేస్తే సుమారుగా 75,000 తీరింది. అంటే 1వ తరగతి విద్యార్థి మీద ప్రభుత్వం 75,000 ఖర్చు పెడతా ఉంది. అయితే ప్రైవేట్ విద్యా సంస్థలో 10% విద్యా సంస్థలు కూడా ఆ మాత్రం ఫీజు వసూలు చేయట్లా. అందరూ 15,000, 20,000 మాత్రమే వసూలు చేసే విద్యా సంస్థలు ఉన్నాయి. సో అంటే ప్రభుత్వం మీద ఈ భారాన్ని మోపకుండా నాణ్యమైన విద్యని అందించడంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర చాలా ఉంది. అలానే డిస్ట్రిక్ట్ సెక్రటరీగా
శివకౌరెడ్డి గారిని ఇప్పుడు ఎంపీ గారి చేతుల మీదుగా ప్రెసిడెంట్ గారికి మన స్టేట్ ప్రెసిడెంట్ నియామక పత్రాన్ని అందజేస్తున్నారు. నియామక పత్రాన్ని అందజేస్తున్న మన ఎమ్మెల్యే, ఎంపీ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ గారు. చెప్పండి. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అప్సా ఆంధ్ర రాష్ట్ర సభ్యుడినైన నేను గేరా అజయ్ కుమార్. మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి. కె శివకోటి రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులుగా కమిటీలో మా పదవికి న్యాయం చేయవాలని సత్ప్రవర్తన కలిగి నా విద్యుత్ ధర్మ నిర్వహణ యందు దీక్ష పట్టుదలతో కృషి చేసి ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అప్సా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ ఆదేశానుసారం ప్రతి నియోజకవర్గంలోనూ, జిల్లాలోనూ, డివిజన్లలోనూ సభ్యులందరినీ ఒక తాటిపై నడిపించి నవ్యాంధ్రప్రదేశ్లో మన అప్సాకి గుర్తింపు వచ్చే విధంగా కృషి చేస్తానని రాష్ట్ర, జిల్లా నాయకత్వ సూచనలను అనుసరించి మన అప్సా విధి విధానాలను తప్పక పాటిస్తానని, ప్రతి సభ్యుని ఎడల సేవా నిరతి కలిగి ఉంటానని, అదే విధముగా ప్రతి సభ్యునికి, ప్రతి కరెస్పాండెంట్కి, వారిలో పనిచేసే స్టాఫ్కి పూర్తి స్థాయిలో సహాయ సహకారములు అందిస్తానని, అసోసియేషన్ ప్రతిష్టకు భంగం కలగకుండా నడుచుకుంటానని, అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల, రాష్ట్ర నాయకులు మరియు ఇచ్చేసిన పెద్దలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు సైన్ పెట్టి మాకు థ్యాంక్ యూ సార్. తెలియని కరస్పాండెంట్ ఉన్నాడండి, రాష్ట్రంలో తెలియని డిఓ ఉన్నాడు. అటువంటి మహానాయకులు మన మీ జిల్లా రాష్ట్ర నాయకులు, మాంటిసోర్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి ప్రకాష్ గారిని కూడా మేము మా రాష్ట్ర స్థాయిలో సూచనలు, సలహాలకి, అన్ని రకాలకి కో చైర్మన్గా అప్సా కౌన్సిల్ అనేది ఏ విధంగా అయితే రాజ్యసభ ఉంటుందో అలాంటి విధంగా సార్ని మీ అందరి హర్షధ్వానాల మధ్య స్వాగతం పలుకుంటూ థ్యాంక్ యూ సార్. ప్రకాష్ సార్కి ప్రమాణ స్వీకారం అక్కడ రాష్ట్ర స్థాయిలో జరుగుతుందండి, ఇక్కడ కాదు. కాబట్టి ఆయన ఒకసారి వారి ద్వారా శివ సత్కారం చేసిగా కోరుకుంటున్నాం. సంస్థల అధినేత 40 ఏళ్ల మట్టి ఏపీటీసీ అని చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా మిత్రుడు, ఆయన చేతి కిందనే పని. ఈ స్టేట్ కౌన్సిల్లో తీసినందుకు ముందుగా స్టేట్ టీమ్కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రెసిడెంట్ని యాక్సెప్టెన్స్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ టు మై ఆల్మైటీ. అలానే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, అలాగే నా కుటుంబ సభ్యులకు. ఈ పదవి నేను తీసుకోవటానికి, ఈ పదవిలో నేను ఉండటానికి మన ఒంగోలులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు, కొంతమంది స్కూల్ కరెస్పాండెంట్స్ నాకు చాలా చక్కగా సపోర్ట్ చేశారు. వారిలో ఫస్ట్ అన్డౌటెడ్లీ నా కొండ, నా అండ, మా హర్షిణి విద్యా సంస్థల అధినేత అన్నగారు రవీణ గారు, వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలానే మా నాయకులు మాంటిసోరి ప్రకాష్ బాబు గారు, అలానే మా ఏపీటీసీఏ అప్సా
అమిత్ షా అయినటువంటి ఆంధ్ర శ్రీనివాసరావు గారు, అలానే బ్రహ్మయ్య అన్న, శేఖర్ అన్న, ఓ బ్రిడ్జి శివన్న, అలానే మిగిలినటువంటి సభ్యులందరూ కూడా నాకు ఎంతో చక్కగా సహకరించి నన్ను ముందుండి నడిపించి నన్ను ఈ స్థాయికి నుంచోబెట్టారు. వారందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈనాటి నుంచి ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేసిన విధంగానే రాబోయేటువంటి 2 సంవత్సరాలు నేను ఈ యొక్క అసోసియేషన్ యొక్క దిశానిర్దేశాలతో పనిచేస్తూ తప్పనిసరిగా నా యొక్క అధ్యక్ష పదవిని గురుతర బాధ్యతగా స్వీకరించి దీనిని ఒక అధికారంగా కాకుండా ఒక సేవకుడిగా భావించి నేను చేస్తానని మీ అందరి ముందు అంగీకారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము మా ప్రమాణ స్వీకారానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది. అయితే ఈ బాధ్యతను నేను మనసా వాచ తీసుకొని ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అందరూ, అలాగే టీచర్స్, వీళ్ళందరూ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇందాక సార్ వాళ్ళు ప్రతిజ్ఞ చేయించినట్టు మా అప్సా యూనియన్ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా టీచర్ల పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా, స్కూల్స్ పట్ల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మా ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకువెళ్ళి అది రాష్ట్ర స్థాయికి పంపించి ఆ సమస్యలు ఏ సమస్య అయినా సరే దాన్ని ప్రభుత్వం వద్దకు కూడా తీసుకెళ్ళి ఈ సభాముఖంగా మేము దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోమని చెప్పేసి మాకు సహకరించిన అందరికీ, మమ్మల్ని ఎన్నుకున్న అందరికీ, ముఖ్యంగా ప్రకాష్ సార్కి, అలాగే ఐపీపీ జాలెడ్డి గారికి, అందరికీ కూడా ఆంధ్ర శ్రీను సార్కి, అలాగే బ్రహ్మయ్య సార్కి, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా ఎపెక్స్ స్కూల్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హర్షిని విద్యా సంస్థల చైర్మన్ రవి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము మాకు ఇచ్చిన బాధ్యతను ఫుల్ఫిల్ చేస్తామని అందరి సమక్షంలో మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. అలా అందువల్ల రాష్ట్ర అధ్యక్షులు వారు ఎంతసేపు సమయం తీసుకున్నారు, క్షమించండి. అలానే నేను ఇంకొక మాట చెప్తాను సార్ మీకు మైక్ ఇచ్చే ముందు, ఎందుకంటే ఒకసారి మేము తప్పు చేశాం, మీరు చేసిన మేలుని మేము తప్పు చేసి ఈరోజు మరలా మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి వారు అందరికీ గుర్తుందో లేదా, నాకైతే బాగా గుర్తుంది సార్, ఎందుకంటే ప్రకాశం జిల్లా అసోసియేషన్ మీటింగ్ ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, పెద్దలు, పూజ్యులు శ్రీ మాగంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ఒంగోలు రూపురేఖల్ని మార్చుతున్నటువంటి వ్యక్తి, మిత్రులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, అప్సా రాష్ట్ర అధ్యక్షులు గారికి, పదవి విరమణ చేయబోతున్న జిల్లా అధ్యక్షులు జారెడ్డి గారికి, కొత్తగా పదవి తీసుకుంటున్న మాటల మాంత్రికుడు జిల్లా అధ్యక్షులు అవుతున్న అజయ్ కుమార్కి, మోస్ట్ ఒబీడియంట్, ఎప్పుడు కూడా ఒబీడియంట్ అంటే అపెక్స్ స్కూలు మా శిష్యుడు శ్రీనివాసరెడ్డిని చూస్తాను. ఇప్పుడు మళ్ళీ జిల్లా సెక్రటరీగా అదే ఒబీడియన్స్ ఉన్నటువంటి మన శివకోటి రెడ్డి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, బాధల గురించి చెప్తా ఉంటే లాస్ట్ 5 ఇయర్స్లో దాదాపు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 70% మందికి బీపీలు వచ్చినాయండి. బీపీలే వచ్చినాయి లాస్ట్ 5 ఇయర్స్లో. ఒకటి కాదు, విద్యా సంస్థ నడుపుతున్నామంటే ఏ రోజు ఏమో జరుగుతుందో తెలియదు. నేనైతే అదే చెప్తాను అందరికీ. ఎన్ని సమస్యలు అంటే అన్నిటికన్నా బాధాకర విషయం నాకు లేదు, అది బెస్ట్ అవైలబుల్ స్కూల్, పేద ఎస్సీ పిల్లల్ని చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్, పేద ఎస్సీ పిల్లలకి చదివించే బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ని దారుణంగా రద్దు చేశారు. ఈ ఒంగోలులో నాకు తెలిసి 5-6 స్కూళ్ళు దానివల్ల చాలా దెబ్బతిన్నాయి. అందులో మా అజయ్ కూడా స్కూల్ ఇబ్బంది పడిన స్కూల్ అది ఒకటి. ఎందుకు రద్దు చేశారో తెలియదు. స్కూల్ రికగ్నేషన్ ఎప్పటి నుంచి నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాము. రికగ్నేషన్ అంటే 10 ఇయర్స్ ఉండేది స్కూల్ రికగ్నేషన్, దాన్ని 3 ఏళ్ళు చేశారు. ఫస్ట్ 1 ఇయర్ చేసి 3 ఏళ్ళు చేశారు. తిరిగి గందరగోళం చేస్తే అప్పుడు ప్రభుత్వంలో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను, ఆయన చుట్టూ ఎందుకు పోతారో కూడా అర్థమై సచ్చారు కదా. నాకు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఒక పదవి ఉండి సచ్చారు కాదు.
ఆయన దగ్గర పోయి మొరపెట్టుకునే పరిస్థితి. చివరికి బతినాడు అసోసియేషన్కి 8 ఏళ్ళు వేశారు. అది మన హక్కు. అది దీన్ని మళ్ళీ మన నారా లోకేష్ గారు 10 years చేస్తాను హామీ ఇచ్చారు. అలానే కరెంటు బిల్ అనేది ఎప్పుడూ వచ్చే సమస్య. యాక్చువల్గా ఈ రాష్ట్రంలో అనేక తప్పులు జరుగుతూ వచ్చినాయి, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కంటిన్యూగా 10 years ముఖ్యమంత్రిగా ఉంటే అనేక సమస్యల పరిష్కారం వస్తాయి. ఇప్పుడు విద్యా సంస్థలు కరెంటు కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 చేయమని అడిగాం. అది అంతకుముందే ఆయన 2014లో హామీ ఇచ్చారు. కొద్దిగా కుదురుకునేసరికి మనం ఊరుకోం కదా, 2019లో ఏం చేసామో మనం చూసాం. రాష్ట్రం కొద్దిగా కుదురుకొని ఆర్థిక పరిస్థితి బాగుంటే అది చాలా చిన్న డిమాండ్, కేటగిరీ 2 నుంచి కేటగిరీ 7 తేటం. అది మనమే బాగొట్టుకున్నాం. అలానే ఫైర్ ఒకసారి పర్మిషన్ తీసుకుంటే అదే బిల్డింగ్ మారదు, ఎక్విప్మెంట్ మారదు. ప్రతి సంవత్సరం రెన్యువల్ని మమ్మల్ని వాళ్ళు ఏదిస్తూ ఉంటారు. అది 5 years చేయమని అడిగున్నాం. ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన విద్యాశాఖ మంత్రి ఉన్నారు. రియల్లీ పూర్తి స్థాయిలో మనం ఏం చెప్పినా ఒక విద్యార్థిలాగా మన మాటలు వింటారు ఆయన. ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఆయన ద్వారా పరిష్కారం అవుతాయి. కాకపోతే ఆ సమస్యల్ని ప్రజాప్రతినిధులు మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఈ సమస్యలు కనుక ఆయన దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు హాయిగా నేనైతే 10 నెలల నుంచి నిద్రపోతున్నానండి. స్కూల్ నడుపుతున్నా, కాలేజ్ నడుపుతున్నా, ఏది నడుపుతున్నా టెన్షన్స్ లేవు. ముందు రేపు పొద్దున్న ఏ సమస్య వచ్చిందో తెలియదు, ఎవరు వచ్చి పైన పడతారు, ఇది లేకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాను సార్. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధులైన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి మా ప్రైవేట్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి. Now, I would like to request the greatest powerful thing. I should be thankful to Janardhan sir. Thank you so much, sir. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే చాలాసార్లు వచ్చాను. ఈ ఆప్సా ఏదైతే ఏపీ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళంతా కూడా ప్రతిసారి కమిటీ వేసేటప్పుడు కూడా మమ్మల్ని కూడా పిలవటం, రావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన గోరెంట్ల రవికుమార్ గారు, ఆ తర్వాత స్టేట్ లీడరు ప్రకాష్ బాబు గారు, అదేవిధంగా రాము గారు, మన అఫ్సా స్టేట్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం రాజు గారు, ఆ తర్వాత సుందర్ రామ్ గారు, మళ్ళా లక్ష్మి గారు, అదేవిధంగా ఈరోజు మనం అందరూ కూడా సెలెక్ట్ అయ్యి ఈరోజు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నటువంటి మన అజయ్ కుమార్ గారు, సెక్రటరీగా శివకోటి రెడ్డి గారు, దీనికి ఇప్పుడు దాకా సభాధ్యక్షులు పెద్దలు మన జాలిరెడ్డి గారు, ఇంకా వేదిక మన పెద్దలకు కానీ ఇక్కడ చేసిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి, అదేవిధంగా పత్రికలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి మాత్రం ఒక మంచి, ఇందాక మన రవి గారు చెప్పినట్టు మంచి యూత్ని, కుర్రవాడిని, ఫాస్ట్గా ఉండేవాడిని, అలాంటి వాడిని చూసి బాగా సెలెక్ట్ చేశారు మన అజయ్ని. తప్పకుండా కూడా సమస్యలు కానీ ఏదైనా కూడా అన్ని స్కూల్స్ కూడా స్పేర్ చేయడానికి, టైం చేయడానికి అంత గట్టిగా ఉండే వ్యక్తి, యాక్టివ్గా ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవడం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ టర్మ్ 2 years ఉంటుంది. 2 yearsలో మనం ఏం చేసాం అనేది మాత్రం ఇంపార్టెంట్. నేను అదే చెప్పేది. ఎందుకంటే పదవులు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఏది చేస్తుంటారు. కానీ మనం ఏం చేసాం? ఈరోజు దగ్గర 120 స్కూల్స్ మన గోల్లో ఉన్నాయి, 800 చిల్లర మన జిల్లాలో ఉన్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా జిల్లా ప్రెసిడెంట్గా మనం ఏం చేస్తున్నాం, పేదలకి ఏం చేస్తున్నాం, అదేవిధంగా స్కూల్స్ ఉండే పరిస్థితులు ఏంటి, స్కూల్స్లో ఈరోజు ఇందాక మన స్టేట్ ప్రెసిడెంట్ గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఇబ్బందులు ఉన్నాయి, ఎంతమందికి ఈరోజు బైపాస్ ఆపరేషన్లు జరిగినాయి, లాస్ట్ గవర్నమెంట్ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతాయి. మీరు ఏదైతే చెప్పారో ఇదివరకు 1 yearకి 5 yearsకి ఒకసారి ఫైర్ ఉంటే దాన్ని లాస్ట్ గవర్నమెంట్ 1 year చేశారు. అదేవిధంగా కరెంట్ ఉంటే 2 years 2 నుంచి
కేటగిరీ 2 నుంచి మనం 7 అడుగుతూ ఉంటే దాన్ని అది వరకు ఉండేదాన్ని 2 చేశారు. దానివల్ల కరెంట్ ఛార్జెస్ పెరిగినాయి, మీకు లోడ్ ఎక్కువైపోయింది. అదేవిధంగా రికగ్నేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఉన్నాయి, అది వరకు 10 ఇయర్స్ ఉంటే లాస్ట్ గవర్నమెంట్ 3 ఇయర్స్ చేశారు. దాన్ని 3 కూడా ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా మార్పులు చేస్తారు. 10 సంవత్సరాలకి అనేది పెడతారు. మీకు ఇబ్బంది లేకుండా చేసే పరిస్థితులు మాత్రం ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇదివరకు మన ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఉండేది. కాకపోతే లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే మిమ్మల్ని పొద్దుగూకులు కలవాలి. ఎందుకు కలవాలనేది మీకు తెలుసు. ఇంకా 3 సంవత్సరాలు అయిపోతుంది అనగానే 4 రోజుల ముందు మీరు ఆఫీస్ కాడికి వెళ్ళాలి. దానికి కావాల్సిన మంచి అట్లన్నీ కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే మీకు మళ్ళా రెన్యూవల్ అవుతుంది. కాబట్టే ఇవన్నీ కూడా తగ్గించారు, పెట్టారు, దోచుకున్నారు, ఈరోజు సర్వనాశనం చేశారు, అయిపోయింది. మళ్ళీ మన ప్రభుత్వంలో ఈరోజు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైతే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం చెప్పారో దాన్ని కూడా పరిధిలోకి తీసుకుంటాం. దాన్ని కూడా ఖచ్చితంగా మన ఈరోజు లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఎడ్యుకేషన్ దాని మీద. ఈరోజు ఉండే పరిస్థితులను కూడా మీకు కూడా బాగా రేపు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ వస్తుంది ప్రైవేట్ స్కూల్స్ వరకు కూడా. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అన్ని రకాల కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు ఈ ప్రభుత్వం పెద్దగా తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దాని కాంపిటీషన్ కూడా మీరు పెట్టుకోవాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ పిల్లలకు కానీ వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉంటాయి. అందుకు మన బడ్జెట్లో కూడా 31,805 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టారు. అంటే స్కూల్స్కి సంబంధించిన పేదవాళ్ళకి యూనిఫామ్ కానించి, ఫుడ్ కానించి, షూస్ కానించి, బుక్స్ కానించి, వాళ్ళకి కావాలంటే బస్సెస్ కానీ అన్నీ ఫ్రీగా పెట్టి ఎడ్యుకేషన్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఈరోజు మన మంత్రి లోకేష్ గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చదువు అవసరం. ఈరోజు వాళ్ళకి కావాలని డబ్బు లేదని చెప్పి చదువు ఆపే పరిస్థితులు రాకూడదనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి డబ్బు అనేది ప్రధానం కాకుండా వాళ్ళకి మంచి విద్య నేర్పించాలి అని చెప్పేసి దాని మీద ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టే పరంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి 5 సంవత్సరాల నుంచి డిఎస్సి కూడా మనకి ఎక్కడ పెట్టాల, కొత్త టీచర్స్ని కూడా రికమెండ్ చేసుకోవాలా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 16,347 మందిని ఈరోజు కొత్త టీచర్స్ని కూడా రిక్వైర్ చేసుకునే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే టీచర్స్ని పెంచుతున్నారు, స్కూల్స్ పెంచుతున్నారు. 400 మంది విద్యార్థులు ఉండే పల్లెటూరులో కూడా ఒక స్కూల్ పెట్టే విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ కూడా మనకి గవర్నమెంట్ తీసుకెళ్తుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏమున్నాయో దాన్ని పూర్తిగా రెక్టిఫై చేసే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కోణాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మన లోకేష్ గారు చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నా. కాబట్టి మీ ప్రైవేట్ స్కూల్స్కి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా కాంపిటీషన్ అవుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. మీరు ఎంతోమందిని కూడా స్కూల్లో వాళ్ళు చదివించి ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు మంచి మార్గంలో నడిపించిన స్కూల్స్ అందరూ ఉన్నారు. దాన్ని మర్చిపోకుండా ఇందాక మన ప్రకాష్ గారు చెప్పారు, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఈ స్కూల్లో చదువుకున్నాను రా, ఈ స్కూల్లో ఉన్నావురా, ఈరోజు నేను ఇంత పరిస్థితుల్లో ఈ డాక్టర్ అయిపోయి ఇంతమందికి సర్వీస్ చేస్తున్నానంటే ఈ స్కూల్లో నాకు పలానా టీచర్ చెప్పారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. టీచర్కి డాక్టర్కి ఖచ్చితంగా కూడా ఎప్పుడు కూడా గుర్తుండేది ప్రజల్లో వీరిద్దరు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. ఆ వృత్తిలో ఉన్నారు. ఖచ్చితంగా స్కూల్స్ని ఇంప్రూవ్ చేయండి. స్కూల్స్ని కూడా మీరు కూడా దాన్ని ఒక వ్యాపారం అనేది కాకుండా దాంట్లో కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. మీకుండే పరిస్థితులు కూడా ఎకానమీగా మీరు కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉంటాయి. దాంతోపాటు పేదలను కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో ఒకటి ఫీజు లేదని ఆపటం లేకపోతే ఇంకోటి అనేది కాకుండా వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా తీసుకెళ్ళండి. మనకి స్కూలు మనకు వచ్చే పేరుతో పాటు ఇంకొక 10 మందిని మంచి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని చదివించడం, ఒక మంచి పరిస్థితులను తీసుకొచ్చే మార్గంలో ముందుకెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కూడా ఎక్కువ మంది పిల్లలను చదివించడం, ఒక మంచి పేరు మన జిల్లాలో వచ్చే విధంగా చేస్తాడని చెప్పేసి ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. అదేవిధంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయటం, ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో మన ఎంపీ గారు మేము ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళం, ప్రజలు బాగుండాలని కోరుకునేవాళ్ళం, సమాజం బాగుండాలనేది మా ఇంటెన్షన్. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి తీసుకెళ్తాం.
దీన్ని తొందరలోనే పరిష్కరించే మార్గం కూడా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ముఖ్యంగా ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అంటే అప్సా ఈ ఆర్గనైజేషన్ అనేది రాష్ట్రంలో అంటే ముందుగా ప్రీవియస్గా ఏపీ ట్యూటోరియల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఆ తర్వాత ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్గా కూడా మార్చింది. ఇదొక పెద్ద అసోసియేషన్ని తయారు చేశారు అప్పుడు విద్యా సంస్థలు ప్రారంభించిన వాళ్ళు. ఈ అసోసియేషన్లో కొత్త కార్యవర్గానికి ఇవాళ పదవీ బాధ్యతలు చేపడుతున్న సమయంలో మీరు రావటం, అందుకు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా చేసిన వారు పిడుగు జాలరెడ్డి గారు, పెద్దలు సుబ్రహ్మణ్య రాజు గారు, శ్రీ రాము గారు, సుందర్రామ్ గారు, గోరంట రవికుమార్ గారు, ప్రకాష్ బాబు గారు, సింహాచలం గారు, ఎం జనార్దన్ గారు, ఈవీఎస్ లక్ష్మి గారు, పూర్తిగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన సోదరుడు అజయ్ కుమార్ గారు, శివకోట రెడ్డి గారికి ఇద్దరు కూడా ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మీరు కూడా ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా బాగుంట కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఇప్పుడే చెప్పారు మన స్కూల్స్ వాళ్ళు అంటే అసోసియేషన్ అంటే దాదాపు నాకు ఈ స్కూల్స్ ఐపీ ట్యూటోరియల్స్ అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళతో కూడా అంటే ట్యూటోరియల్స్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దలు అప్పుడంతా కూడా ముఖ్యంగా మన మాస్టర్ గారు రాజు మాస్టర్ గారు అప్పుడంటే ప్రతి సమావేశంలో వారు కూడా వచ్చేవాళ్ళు. ఆయనకున్న అటాచ్మెంట్ అటువంటిది. ఆ తర్వాత దాదాపు 30 సంవత్సరాల నుంచి నేను ఈ స్కూల్స్ అసోసియేషన్తో కూడా ఒక అటాచ్మెంట్ ఉన్నది. ఈరోజు ఒక గౌరవప్రదంగా కూడా ఒక మంచి సెలక్షన్ సోదరుడు అజయ్ కుమార్ గారిని, అదేవిధంగా శివకోట రెడ్డి గారిని కూడా ఎంపిక చేసిన ఈ కార్యక్రమం అంటే ఈ అసోసియేషన్ వారందరూ కూడా ఎలక్షన్ ప్రక్రియ ఉండినా కూడా యునానిమస్గా వారిద్దరు కూడా సమర్థులని వారిని ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి బెస్ట్ విషెస్ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇప్పుడే మన గౌరవ సుబ్రహ్మణ్య రాజు గారు కూడా చెప్పారు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలు అనేది అంటే రవికుమార్ గారైనా అదేవిధంగా మాండేశ్వరి ప్రకాష్ గారైనా కూడా ప్రభుత్వం అనేదంటే ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలుగా చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విద్య, వైద్య ఈ 2 రంగాలకి ఎక్కువగా కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది వారి మనసులో కూడా రావటం, అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి విద్య ఇచ్చేదానికి ఏ విధమైన మార్గం ఉంటుందనేది ఎంపిక చేసుకొని తన తనయుడినే లోకేష్ బాబు గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా నియమింపు చేసినందుకు ముఖ్యంగా మనం చంద్రబాబు నాయుడు గారికే మనం ధన్యవాదాలు తెలపవలసిన అవసరం ఉన్నది. అంటే లోకేష్ బాబు గారు అయితే ఎడ్యుకేషన్ అంటే ఎనర్జెటిక్ పర్సన్, అది అతను అవగాహన చేసుకొని రిజాల్వ్ చేయగలిగిన కూడా ఒక మంచి శక్తి ఉన్న వ్యక్తి వారు. అదేవిధంగా మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అంటే జూనియర్ కాలేజెస్ అందరూ కూడా వెళ్ళినప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా ఒక మరాథాన్ సెషన్ కూడా చేసిన తర్వాత అర్థం చేసుకొని స్కూల్స్ వారికి ఏ విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వారిని కూడా ఏ విధంగా రిలీఫ్ ఇస్తే కూడా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నారని చెప్పడం గొప్ప విషయం అది. అందుకే మన సోదరులు దామచర్ల జనార్దన్ గారు మేము కూడా ప్రత్యేకంగా వెళ్తా ఉన్నారు. మన విద్యాశాఖ మంత్రులు గారికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మనకున్న సమస్యలు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ సమస్య కేటగిరీ 2 to కేటగిరీ 7 కానీ చేస్తే చాలా రిలీఫ్ వస్తుందనేది, ఇది ఖచ్చితంగా అమలు చేసేదాని వరకు మేమిద్దరం కూడా కృషి చేస్తామని మీకు అందరూ కూడా తెలుస్తున్నాము. అదేవిధంగా మామూలుగా ట్యాక్సెస్ అనేది జనరల్గా మున్సిపల్ ట్యాక్సెస్ ఇది లోకల్గా ఉన్న సమస్య, అది అక్కడక్కడ ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఆలోచించి ఇది మున్సిపల్ శాఖ మార్చులైనా కూడా ఎడ్యుకేషన్ శాఖ మార్చులు కూడా మాట్లాడుకొని అదొక పెద్ద ఇబ్బంది వాతావరణంగా కూడా ఎక్కువ ట్యాక్స్ వేయటం అనేది కూడా ఇబ్బంది. అది ట్రాన్స్పోర్ట్ ఉన్న వెహికల్స్ బస్సెస్ కూడా మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా పేరెంట్స్లో ఒక మార్పు రావాలనేది నా కోరిక. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాం. విద్యారంగంలోనే మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు 1991 సంవత్సరంలోనే 16 జూనియర్ కాలేజీలు 3 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. అప్పుడు ఆ సమయంలో నుంచి కూడా నేను దీని గురించి బాగా స్టడీ చేస్తున్నప్పుడు పేరెంట్స్
వారి ఆలోచన ఒకటే, మన పిల్లలు బాగా చదవాలి, అది కరెక్టే ఉన్నప్పుడు అప్పో సొప్పో చేసి కార్పొరేట్ సంస్థల్లో కూడా చేర్పించే పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. దగ్గరలో ఉన్న మన స్కూల్ని మంచి అధ్యాపకులు ఉన్నారు, మంచి వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఏర్పరచుకురావాల్సిన అవసరం అనేది మన స్కూల్లో ఆధిపత్యం అనేది కూడా అవసరం ఉన్నదనేది కూడా మీకు అందరికీ కూడా నేను తెలుపుతూ ఈ చక్కటి కార్యక్రమం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎప్పుడైనా చెప్పండి, అజయ్ అండ్ శివకోటారెడ్డి అండ్ అందరూ కూడా మీద వాళ్ళు కూడా బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా తలుపులు మీ కొరకు తీసే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా దృష్టికి తీసుకొస్తే సోదరులు జనార్దన్ గారు మేము కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా, అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేసే దాంట్లో కొంత భాగం మేము పూర్తిగా చేయగలుగుతాం అని కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఒక జిల్లా ప్రకాశం జిల్లా, అంటే 26% భాగం అది మాది కూడా ఉన్నప్పుడు దాన్ని అంతవరకు మేము పూర్తిగా కూడా న్యాయం చేయగలుగుతామని మీకు మరొకసారి కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై సార్ కొంచెం వెనక్కి జరగండి సార్ కొంచెం వెనక్కి జరగండి మీరు సమస్యల మీద ఒక కమిటీ మాట్లాడుకున్నాం. ఇది వేదిక కాదు కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసి కాబట్టి అదే రకంగా ఏర్పాటు చేయబోతున్నాం అని మీ అందరికి కూడా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ఫిజికల్ పెట్టుకోండి, ఇవన్నీ కూడా మీకు చెక్కింగ్ వస్తాయి. అలాగే ఇవాళ స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం. చెంపుటి నా ర్యాంకర్ అన్నా రావాలి, అడ్డం రావాలి, అడ్డం రావాలి. అధ్యక్షుల వారికి స్మైలీ ఈవెంట్స్ హార్దిక శుభాకాంక్షలు అందజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏజ్లెస్ యూత్ అసోసియేషన్ తరఫున హార్దిక శుభాకాంక్షలు అందజేస్తున్నారు. నైట్ ఇంకొంచెం వెనక్కి రెడీ. నెక్స్ట్ ఏపీటీ రెడీగా ఉండాలి. మస్తాన్ గారి ఆధ్వర్యం. ఇటు అలాగే ఏపీటీసీ ఒంగోలు యూనిట్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు శుభాకాంక్షలు అందజేయడానికి నాకు కొంచెం అన్నం కనపడుతుంది. రెడీ ఇటు ఏజ్లెస్ యూత్ ఆఫ్ సార్ వల్లి సార్ సార్ ఒక్క నిమిషం. జేసీ జోనల్ ప్రెసిడెంట్ శేఖర్ అన్న కూడా వేదిక మీద ఉన్నారు. మెయిన్ కెమెరా మనకు సైడ్ అంటే చేస్తున్నారు. 1, 2, 3 అలా 500 వస్తాయి. ఏం తెలుసు ఫోటోలు ఏమన్నా ఫోటోలు చేసుకుంటున్నారు అనుకున్నాను సార్. ఇక్కడ చూడండి సార్, రైట్ ఫోటో
మనీ మీరు కూడా జాయిన్ అవ్వండి జరగండి మేడం, మీరు ఇంకా వెనక్కి జరగండి, సరిపోతారులే వెనక్కి జరగండి. ఓకే మీకా